హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో ముల్లంగి పరోటా ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. ముల్లంగి పరోటా తయారు చేయడానికి నేను ముల్లంగిని ఈ విధంగా శుభ్రం చేసుకున్నాను. దీనిని మనము తురుముకోవాలి. ఈ విధంగా మొత్తం ముల్లంగిని అంతా కూడా మనం తురిమి పెట్టుకోవాలి. ఈ విధంగా తురుముకున్న ముల్లంగిని మనము ఒక గిన్నెలో వేసుకుందాము. దీనిలోనికి నేను ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత దీనిని ఈ విధంగా కలుపుకొని ఒక అరగంట సేపు దీనిని బాగా నాననివ్వాలి. అరగంట సేపు నానిన ముల్లంగిని ఈ విధంగా తీసుకొని గట్టిగా పిండి ఇందులో ఉన్న నీటిని అంతటిని కూడా మనం తీసివేయాలి. ఈ విధంగా ముల్లంగిలో నీటిని అంతటిని తీసివేయటం వల్ల మనకి పరోటా అనేది చేయడానికి చాలా బాగా వస్తుంది. పరోటా తయారు చేయడానికి నేను కొద్దిగా గోధుమ పిండి తీసుకున్నాను. దానిలోనికి ఒక స్పూను వాము వేస్తున్నాను. ఒక స్పూను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఒక స్పూను ఆయిల్ వేస్తున్నాను. ఈ విధంగా తయారు చేసుకున్న పిండిలోనికి నేను ముందుగా మనం ముల్లంగి నుంచి తీసుకున్నాం కదండి, ఆ నీటిని వేస్తున్నాను. ఈ విధంగా ముల్లంగిలో వచ్చిన నీటితో కలుపుకుంటూ మనం ఇంకొంచెం నీళ్లు వేసుకుంటూ దీనిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము దీని మీద కొంచెం నూనె వేసి దీనిని మూత పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఈ విధంగా నీటిని అంతా తీసేసిన ముల్లంగిలోనికి నేను ఒక చిన్న స్పూను ఉప్పు వేస్తున్నాను. మీరు ఉప్పు అనేది టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. చిన్న స్పూన్తో 2 స్పూన్ల కారం వేస్తున్నాను. తురుముకున్న కొత్తిమీర వేస్తున్నాను. దీనిలోనికి 2 స్పూన్ల వాము వేస్తున్నాను. ఈ వాము అనేది ముల్లంగి రొట్టెకి చాలా టేస్ట్ని ఇస్తుంది. వీటినన్నిటినీ మనము బాగా కలుపుకోవాలి. పిండి అరగంట నానింది. దీనిని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలిపి పెట్టుకుందాము. ముల్లంగి పరోటా తయారు చేయడానికి ఈ పిండిని నేను చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద నేను కొంచెం పొడిపిండి వేసుకుని దీనిని చిన్న పరోటాలాగా చేసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా వీలైనంత పలచగా 2 పరోటాలు తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా తయారు చేసుకున్న ముల్లంగిని ఈ పరోటా మీద స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ముల్లంగి అంతా స్టఫ్ చేసుకున్న తర్వాత దానిపైన మనం తయారు చేసుకుని ఇంకొక పరోటాని పెట్టి నెమ్మదిగా ఇలాగ నొక్కుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనము రొట్టెల కర్రతోటి కొద్దిగా ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న పరోటాని మనము మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 2 వైపులా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. చూసారా, ఎంతో టేస్టీగా ముల్లంగి పరోటా రెడీ అయిపోయింది. చూసారా, పరోటా ఈ విధంగా పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ ముల్లంగి పరోటాని తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.